నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రజలెవరూ ఇళ్ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జలయజ్ఞంలో గతంలో లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చామన్నారు. అసంపూర్తిగా మిగిలిన సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెడతామన్నారు. కాళేశ్వరం నుంచి నీరు లిఫ్ట్ చేయకుండా వరి ధాన్యం దిగుబడిలో దేశంలోనే నెంబర్ 1గా నిలిచామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించామని తెలిపారు. మిగిలిన ధాన్యాన్ని కూడా త్వరలోనే సేకరిస్తామన్నారు. గత పాలకుల రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేశారన్నారు. భూభారత్తో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు శ్రీధర్ బాబు. ఎక్కడ ఈ రోజు మనం మాట్లాడిన ప్రతి ఆలోచన ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లే గాని, భూభారతికి సంబంధించిందే గాని, రేపు వరి పంటకు సంబంధించి రాబోయే కాలంలో సంసిద్ధ విషయంలో యూ హ్యావ్ టు కీప్ యువర్ టైం టేబుల్స్. లేదు ఈ రోజు మనం చేసినాము, అక్కడ పోయింది ఫైల్, ఇక్కడ పోయింది, అక్కడ పోయింది అంటే ఈ గత 10 సంవత్సరాలు నడిచి ఉంటుంది. ఈ మా కాలంలో నడిచే ప్రయత్నం ప్రభుత్వ యంత్రాంగం చురుకుగా పనిచేయాలి. మీరు ఏ విధంగానైతే వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఒక ఉదాహరణగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాను నిలబెట్టడం జరిగిందో అదే విధమైన ప్రయత్నం మీరు ముందుకు తీసుకెళ్లాలి. నేను గౌరవ శాసన మండలి సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము 20 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నాం. ఇప్పుడు మా విజయరామరావు గారు చెప్పాం, గత 10 సంవత్సరాల కాలంలో ధాన్య సేకరణకు సంబంధించి ఇదే సమయంలో 60 నుంచి 65% ధాన్య సేకరణ అయితే ఈరోజు 94% వరకు ధాన్య సేకరణ చేసి వారికి కూడా వెంటనే డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో. అంటే ధాన్యం కూడా ఎప్పుడు లేని విధంగా ఉత్పత్తి